గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో అండి, వెల్కమ్ టు పీ క్యూబ్డ్. అండ్ టుడే నా దగ్గర ఇద్దరు హీరోలు ఉన్నారు. ఎప్పుడు హీరోయిన్ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, కానీ హీరోస్ ని ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడైనా చూస్తుంటారా? సో వెల్కమ్ టు మై షో గైస్. వీ హ్యావ్ హియర్ పునీత్ అండ్ వీ హ్యావ్ ప్రణవ్ కౌశిక్ విత్ యూ గైస్. హలో అండి. థ్యాంక్ యూ. హలో అండి. ప్రణవ్, నువ్వు సింగర్ కదా? అంటే పాడుతూ ఉంటా. ఐ వాంట్ యూ టు డెడికేట్ అ సాంగ్ టు హిమ్ అండ్ సింగ్ ఇట్. డెడికేట్ సాంగ్ నువ్వు ప్రిపేర్ చేసుకో, నెక్స్ట్ నువ్వే పాడాలి ఒక పాట. నేను సింగర్ కాదుగా. బట్ నువ్వు ఫ్రెండ్ కదా. ఫ్రెండ్షిప్ సింగర్ ఫ్రెండ్ అన్నాక సింగర్ పాడాలి నువ్వు కూడా. సరే, నువ్వు కూడా సింగర్ అన్నట్టే. డన్ అట్లా ఓకే. నీ స్నేహం ఇక రాదు అని అనుకున్నారా నువ్వు ఇట్లాంటిదే వాడుతావని. బట్ నైస్ సాంగ్. అదే సారేగామపా ఉంటే WWE ఉంటే దోస్తే నా మనసంతా ఈ దోస్తే మనసంతా దోస్తే నా మనసంతా చాలా సెంటిమెంటల్ ఎమోషనల్ ఫీల్ అయింది పాపం. మీ ఫ్రెండ్షిప్ ని చూస్తే మా చిన్ననాటి స్నేహితులు గుర్తొస్తున్నారు. అవునా? అంత బాగుందా స్నేహం? సూపర్ సింగర్ అండి. ఐ వాంట్ యూ టు డెడికేట్ అ సాంగ్ టు హిమ్. ఓకే, పాడాలా? yes ట్యూన్ లో ఉండకపోయినా పర్లేదు, మా వాళ్ళు ఆటో ట్యూన్ చేసుకుంటారు. ఇంతేనా ప్రేమ అంటే తర్వాత లిరిక్స్ రావు. అది లూప్ లో అది నేను 3 ఏళ్ల నుంచి వింటున్నా స్టేజ్ మీద. బట్ మస్తు పాడతాడు. సినిమాలో నీ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అండ్ నీ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి? అండ్ నీ ఆన్సర్ నువ్వు చెప్పద్దు. హవా కరెక్ట్. What is Pujit? మా ఫ్రెండ్షిప్ నాకెందుకో మాకు సిమిలర్ టేస్ట్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా హవా అని అనిపిస్తుంది. సినిమాలో కాస్త వాడి గురించి చెప్తావా నువ్వు? ఏమని? Describe Whiskey's character in one word. yes వన్ వర్డ్. Yes. one word Yes. Okay, 3 words. Three words. రీజనబుల్. 3 words. అంతే సరిపోతాయి ఆ 3 words. It's his question. Okay, నీకు sir. ఉంటదిలే, నువ్వు ఆలోచించుకోండి. ఆలోచించుకున్నా. ఇది నా ఓన్ పదం, నేనే క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. కల్మషం లెస్. Kalmashamless. అదొకటి. వైబ్రెంట్. Good word. మా సినిమాలో ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్ బట్ ఇన్ డిఫరెంట్. హట్కే. ఒకటి తెలుగులో ఒకటి హిందీలో చెప్పు. హిందీ నేర్చేసుకుంటున్నాడు వాడు. Okay, now about Mr. Arun. 3 words please. ఫస్ట్లీ అరుణ్, ఐ లవ్ అరుణ్స్ క్యారెక్టర్. ఎందుకు Three words అయిపోయినాయి. 3 words అయిపోయినాయి. అరుణ్ a charming introvert. 3 words. రెండు వచ్చాయి. వీడు నీకు 3 descriptions ఇస్తే ఆ చార్మింగ్ ఇంట్రోవర్ట్ ఎంత 2 adjectives అవి. అసలు ఇంట్రోవర్ట్ ని చార్మింగ్ అనలేను. charming introvert. Yeah. Give me one more. ఎక్స్ప్లోరేటివ్. చాలా. యా. Also క్యూరియస్లీ ఎక్స్ప్లోరేటివ్ క్యారెక్టర్. interesting. Excited to see your characters in this film, guys. Yes, I do like to explore. ఐశ్వర్య గురించి 6 words చెప్పండి. 6 words. అంటే 3 Yes. You first, since I went first last time. ఐశ్వర్య is chaotic fun. ఇదేంటి ప్రతిసారి 2 words వేస్తాడు? 3 అంటే foodie. నిబ్బి. నువ్వు కాదు, ఐశ్వర్య. నిబ్బి who is foodie. pretty hype. Okay, your turn. Ambitious. ambitious ఐశ్వర్యనా? ఒక రకంగా. ఆ యాంగిల్ ఇప్పుడు తెలియదు. సినిమా చూసాక ఏ రకంగా అంబిషియస్ తెలుస్తుంది. షీఈస్ మ్యాగ్నెటిక్. అది అంటే కష్టం రెసిస్ట్ చేయడం కష్టమా? ఇది బయట ఐశ్వర్య గురించి. ఐశ్వర్య గురించి ముఖంలో స్మైల్ అవసరం లేదు. నీ గురించి కాదు. అడాప్టబుల్. ఆన్ స్క్రీన్ మీరు పతంగ్స్ తో ఆడతారు, ఆఫ్ స్క్రీన్ మీరు ఇద్దరు what sports do you guys play? both of us pickle ball. వీడు టెన్నిస్ బాగా ఆడతాడు, ఇంకా టేబుల్ టెన్నిస్ కూడా బాగా ఆడతాడు. మనోడు క్రికెట్. బట్ కలిసి పికల్ బాల్. కలిసి మ్యూచువల్ స్పోర్ట్ అది. నువ్వు కూడా ఆడతావు కదా? Yes, I Pickle ball. మా అంత బాగా అన్ని మ్యాచెస్ గెలుస్తావు. I know. అదే చెప్పావు కదా చెప్పమని.
మిక్స్డ్ డబుల్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తాం. వీళ్ళు కష్టపడాలి, నేను లక్కుతోనే గెలిచేస్తా. అబ్బో In friendship, no silence is supposed to be awkward. Why are you feeling awkwardness? I'm not feeling, we are not feeling awkward. Yeah, we're awkward about you. Yeah. One more thing, I think me and Pranav, we connect more in terms of filmmaking writing zone as well. Yes. Yes, it actually, Yes, this yes. is also one of the Yeah. key point where we connect. వీడి ఇంట్లో ఉంటాయి మొత్తం స్టోరీ బై మెక్కి దేంది సేవ్ ద క్యాట్ అన్ని బుక్స్ ఉంటాయి కదా. సిట్ఫీల్డ్. సో వి డిస్కస్ అబౌట్ దట్. అట్లా కనెక్ట్ గట్టిగా. మనోడు నా ఇంటికి వచ్చినప్పుడు లైక్ హే ఈ బుక్ చదువు, ఈ బుక్ నాకు తెలుసు. అలా కనెక్ట్ యా యా Nice. అకాడమికల్లీ అట్లా కూడా కనెక్ట్ అయినా. సో మన సినిమాలో రొమాన్స్ కూడా ఉంది. ఉంది. పంపిస్తే నీవు చెప్పాలి. నా గురించి ఏం అడగట్లేదులేండి. బట్ వాట్స్ ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ యువర్ ఫ్రెండ్ హెస్ డన్ ఫర్ అ గర్ల్? రేని అమ్మ మనోడు ఒకసారి he told me one thing. చెప్పచ్చా అది? I don't know if I should be able to tell or not. Okay. ఓపెన్ చెప్పాను. ఒక మంచి కనెక్ట్ ఉన్న అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చి దాని గురించి బ్యాడ్ కామెంట్ చేశాడు. ఓకే ఓకే ఇదా స్టూపిడ్ అని, క్రేజీ అని, సంథింగ్ లైక్ దట్, సంథింగ్ ఎక్స్ట్రీమ్. అండ్ మనోడు వెళ్ళి ఒక్క అని కొట్టాడు. అది క్రేజీ బికాస్ దట్ వాజ్ మై ఫస్ట్ స్లాప్ హిట్టింగ్ సమ్మన్ విచ్ ఇస్ యాక్చువల్లీ రాంగ్. నేను చాలా చిన్నప్పుడు చేసిన. చిన్నప్పుడు అంటే సరేలే, నీకు కొంచెం ఏమంటాను 16, 17 అట్లాంటిది. ఫర్ సమ్ సిల్లీ థింగ్ ఐ డిడ్ ఇట్. ఇట్ వాస్ వెరీ బ్యాడ్. అప్పుడే నా బర్త్డే వస్తుంది December 25th, నువ్వు ప్లీజ్ నా పార్టీకి వచ్చాయి, ఐఎమ్ సారీ గిల్టీ అని కూడా ఓవర్ యాక్టింగ్ చేసిన వాడితో. ఆడు రాలే. బట్ యా అప్పటి నుంచి దట్ వాజ్ అ స్టూపిడ్లీ గిల్టీ ట్రిప్. ప్రేమ కోసం యుద్ధాలు చేశారు అన్నట్టు యూనో మనోడు. అంత లేదు, అది వెరీ టూ మెచ్యూర్ స్టఫ్. Is Whiskey also a mass character like this? No. Whiskey can do anything for that girl. He's very ఏమంటారు, యా ఐ థింక్ he would maybe yeah ఓకే. yeah. What about అది చెప్పొచ్చా? 1 hour ఓ అదా 1 hour 10 hours ఓకే. గుడ్. అంటే ఇప్పుడు he wanted to spend a lot of time with her 6 months 7 months ఏదో కోవిడ్ టైంలో అనుకుంటా కదా. సో దానికి వీడు మాస్క్లు వేసుకొని అట్లా ఫుల్ 10-12 hours సంథింగ్ ట్రావెల్డ్. కరెక్టేనా? టు స్పెండ్ దట్ టైమ్ విత్ హర్ విచ్ వాజ్ రొమాంటిక్. యా దట్ అది నాకు తెలుసు. ఇంకా ఎక్స్ప్లిసిట్ గా ఏం చెప్పలేవాడు. nice. You're adventurous for love అట్లా. Could play any character in Patang other than Whiskey, what would it be? Whiskey is a very vibrant, fun-loving character, and but then Arun has that special edge where వాడు లోపల ఒకటి ఉంటుంది, బయట చూపెట్టలేడు. అండ్ he should handle it with చిన్న న్యూఆన్సెస్ తో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో చేయాల్సి వచ్చే క్యారెక్టర్. సో నాకు ఐ లవ్ అరుణ్. బట్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఫర్ మీ ఇస్ ఐశ్వర్య. Which is your character. Aishwarya character is most relatable. Yes. Just like Praneeth. Same Praneeth character adi. And it's not explored at all. Asal explore cheyali atlanti character. So I would definitely want to play Arun, but for me entertaining character is Aishwarya. Amazing character. Yeah. What about you, Mr. Arun? Yeah. Besides the Whiskey, honestly, నేను గర్ల్ అయి ఉంటే I would have loved to play Aishwarya. Yeah. Such a actor's role. Yes, exactly. అంటే ఎంత చాలా ఫన్ గా, బబ్లీగా చాలా చేయొచ్చు. Yeah. Still that character has అంటే జస్ట్ ఇప్పుడు గ్లామ్ డాల్ లాంటి క్యారెక్టర్ కాకున్నా she has that great I రివీల్ చేయలేం కానీ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్, వెరీ అన్ఎక్స్ప్లోర్డ్ రిలేటబుల్ క్యారెక్టర్. ఫస్ట్ పతంగ్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐశ్వర్య క్యారెక్టర్ సూపర్ అని చెప్పా. అరుణ్ అండ్ Whiskey characters play cheyakunte and you guys were never part of Patang, would you guys have become friends in the real world if you ran into each other, obviously? లేకపోతే సినిమా చేసినందుకే మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు? No, I think we definitely would have ran into the other అయితే definitely without Patang I don't know how that would have happened. But అయి ఉంటే మాత్రం definitely. There are a lot of other important amazing characters in Patang. Yes. వాళ్ళల్లో who is
your most favorite Yeah. character నైస్ and why. I want proper reasoning. క్యారెక్టర్ నేమ్ ఆర్టిస్ట్ పేరు. Character name cinema wise adugtunna. I'm not talking about the person off screen, I'm talking about the character on screen. లక్ష్మి. టు మీ ఐ లైక్ కివీస్ రోల్ రియలీ నైస్. Teaser చూసాము అందరము. Teaser was nice. Teaser was properly informative. But what's there in the trailer that's going to come? We have one surprise element. I don't know if we have to call it a surprise though. One character surprise element. So that character is very important ఎందుకంటే అది ఒక పెద్ద స్పైన్ ఫిల్మ్ కి. సో అదొకటి ఉంది. ప్లస్ ఇప్పటిదాకా మేము వరల్డ్ క్లాస్ సీజీ అని పెద్ద పెద్ద చెప్తున్నాం కానీ వీ నెవర్ షోడ్ వాట్ అది ఏంది అసలు సీజీ వరల్డ్ క్లాస్ కైట్ ఫ్లయింగ్ సీజీ ఇప్పటిదాకా చూపట్లే. ఐ డోంట్ థింక్ ఎనీవన్ హ్యాస్ సీన్ అట్లాంటి లైక్ బ్యూటిఫుల్ ప్యూర్ విఎఫ్ఎక్స్ ఆఫ్ లిటరల్ యునో కైట్ ఫ్లయింగ్ షార్ట్స్. స్టార్టింగ్ అది లాస్ట్ 30 minutes ఉంటుందని చెప్పిన. సో దో షార్ట్స్ విల్ బి దేర్ ఇన్ ద ట్రైలర్. చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. అండ్ వీ డింట్ యాక్చువల్లీ ఓపెన్ అప్ ద ప్లాట్ ఇన్ ద ట్రైలర్, in the teaser. So trailer lo I think something will come out that will excite you. Fancy cut untadi, Jimmy music untadi. I'm excited more than trailer. Nenu a trailer launch a ground ni how we plan itla chesamo a sky fest edo undo a flea market, we are actually it's a huge event. Yeah, huge event. Okay, exhibition la plan chestunam. So in the movie you guys have the same friend gang? Yeah, we have the same. Yeah, each one. But everyone చాలా ఎనర్జెటిక్, చాలా టాలెంటెడ్. యాక్చువల్లీ ఆల్వేస్ ఫెల్ట్ వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు కొంచెం వెరీ పాజిటివ్ నోట్ లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ ఉండేది కదా. హ్యాపీ డేస్ యాక్చువల్లీ both హ్యాపీ డేస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మిక్స్. హౌ లైక్ ఎవ్రీ యాక్టర్ became successful in that film. Life is beautiful. ఎట్లా అందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు. everyone's talented in that movie. సో నాకు కొంచెం I got those kind of vibes. చాలా హ్యాపీ అనిపించింది. అరే మంచి జాబ్ చేశారా క్యాస్ట్ చేసి వీళ్ళందరినీ. అందరూ చాలా టాలెంటెడ్. దిల్ మేక్ everyone super talented. అంటే ఇప్పుడు we are leads as formally we speak, బట్ దెన్ అందరికి చాలా మీట్ ఉంది సినిమా. అండ్ చాలా రేర్ వస్తాయి ఇట్లాంటి ఫిల్మ్స్ అనిపిస్తుంది. ఏదో పతంగ మన సినిమా కొట్టుకోవడం డప్పు కొట్టుకోవడం కాదు కానీ అది చాలా రేర్ వస్తాయి కదా ఇట్లాంటి సినిమాలు. ఎవ్రీవన్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెన్స్ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ ఎవ్రీవన్ కమింగ్ టుగెదర్. అట్లా చాలా ఎక్సైట్ అవుతారు. ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్. ఇదంతా వెంకటన్న చేపించిండు ద హోల్ థింగ్. ఇదంతా వెంకటన్ననే చేసిండు. చార్మినార్ ఈ ఎలిమెంట్స్ అన్ని సినిమాలు ఉంటాయి కదా, ఆ పానీపూరి స్టాల్, విస్కీ స్టాల్, నైస్. సో వెంకటన్న ఇవన్నీ చేసిండు. అండ్ ఇంకా పతంగ్ క్రూ అందరికి విస్కీ షర్ట్స్ అంటే ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకముందే అందరూ విస్కీ షర్ట్ అంటారు. సో మేఘ్నా శేషోపురి షీ మేడ్ కాస్ట్యూమ్స్, మస్త్ కాస్ట్యూమ్ డిజైనర్. అందరికీ డిఫరెంట్ ఉంటుంది. అంటే లోకల్ గ్యాంగ్ అంటే ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్రకారంగా షీ డిజైన్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ జస్ట్ న్యూట్రల్. అరుణ్కి వేరే క్లాసీగా, ఈమెకు ఒక క్యారెక్టర్ ట్రేట్ ఉందో చెప్పొద్దు, బట్ దట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ద క్లోదింగ్ వాట్ షీ వేర్స్. సో దట్స్ అ నైస్ క్రియేటివ్ కాల్ అనిపించింది. శక్తి సార్, amazing visuals. Very tough task for him in the climax. Extremely tough. Only camera angles on that setup, different multicam setup. Mast crazy. Avun actually 3 cameras unde. Mottham kite competition. Crazy unde. Jimmy's music. What it's చెప్పుకుంటూ పోతే మొత్తం there's a lot, huge list, but everyone's work will reflect on the screen. Yes, on the 20th. Yeah definitely వాళ్ళ కాల్స్ కూడా వస్తాయి. ఎంత బాగా చేస్తారు మీరు మీ డిపార్ట్మెంట్ వరకు. అండ్ మనం పక్కా మాట్లాడాలి అందరి గురించి. everyone has put in their heart and soul for so many years. They have been waiting. మనమే కాదు, అవును, అందరూ they are waiting. Jimmy, Shakti sir, who is the DOP of the film. And శ్రీమణి గారి లిరిక్స్. శ్రీమణి సార్ అమేజింగ్ ఎమోషనల్ డ్రామా అయితే క్రేజీ కదా ఉంటది ఆడియన్స్ కి. నేను యాక్చువల్లీ మొన్న మన ఎమోషనల్ డ్రామా సాంగ్ లాంచ్ లో చెప్పిన,
మనకు కూడా కాన్వర్సేషన్ అయింది కదరా, లిరిక్స్ ఫస్టా ట్యూన్ ఫస్టా బా అని. అదొక అంటే నేను ఎప్పుడు ట్యూన్ 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 పిచ్చోడి ఉండే. అండ్ దెన్ ప్రణీత్ ఏమంటుండే, లేదు లిరిక్సే చాలా ఇంపార్టెంట్, ఒక పాట ఇట్లా రిపీట్ వాల్యూ ఉండాలంటే అని. బట్ దెన్ ఇమోషనల్ డ్రామా అయిన తర్వాత నేను 1 year మొత్తం ఐ స్టార్టెడ్ లిస్నింగ్ లిరిక్స్ ఆఫ్ ఆల్ ద సాంగ్స్. సో శ్రీమణి సార్ సూపర్, దానికైతే హీ చేంజ్ మై హోల్ Perspective. పర్స్పెక్టివ్. సందీప్ అన్న టిప్పు, ఏ హలో నమస్తే, మస్త్ నచ్చింది. అందాల తారకాసి ఆల్సో సందీప్ అన్న డెడ్. హవా హవా ఇంకా ఎమోషనల్ డ్రామా టిప్పు అన్న డెడ్. సో వెరీ నైస్. మన అందరికి డాన్స్ ఇష్టం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసినాం. అదే, అండ్ వీ ఆల్సో డోంట్ గెట్ టు సీ సో మెనీ సాంగ్ అండ్ డాన్సెస్. ఎక్కడ ఉంటాయి ఇవాళ రేపు ఆ సాంగ్ అండ్ డాన్స్ ఉండవు, మనం అది ఎంజాయ్ చేసినాం. బికాజ్ చెప్పాలంటే పతంగ్ మ్యూజికల్, మ్యూజికల్, సో మెనీ సాంగ్స్, సో మెనీ డాన్స్ నంబర్స్. అంటే అది కూడా సిచ్యువేషనల్ డాన్స్, ఎస్, నాట్ లైక్ స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయి మనం స్టెప్పులు వేసేయడం, టెలిపోర్ట్ అయిపోయి వేరే కంట్రీకి, అంతే కిలి మంజారో వల్లి మంజారో. మన స్విట్జర్లాండ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ కూడా. అవునవును. Why should people watch Patang? According to you guys. పతంగ్లో ద అమౌంట్ ఆఫ్ మాసీనెస్, లోకల్ బస్తీ స్టఫ్ ఎంత ఉందో, వెరీ ఇవాళ రేపు దిస్ గచ్చిబౌలి, మాదాపూర్, ద క్లాసీ గై, ఇంట్రోవర్టెడ్ గై హూ ఇస్ వెరీ క్లాసీ, హూ కమ్స్ ఫ్రమ్ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్. సో ఐ ఫీల్ మనము 2 క్లాసెస్ ని కవర్ చేసినాం. బోయిగూడలో ఉన్న ఒక క్యారెక్టర్, జూబ్లీ హిల్స్ బంజారాస్ లో ఉన్న క్యారెక్టర్. సో ఇమాజిన్ 2 వరల్డ్స్ కలిస్తే. అవును, అది క్రియేట్స్ మిక్స్, గ్రేట్ మిక్స్. ఫ్యామిలీస్ ని, యూత్ ని కలిపి అంటే ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ రిలేషన్షిప్ గానీ, డైనామిక్ గానీ, ఫన్ గానీ, ఎమోషన్స్ గానీ, లాస్ట్ లో ఆ పతంగ్లో ఎవ్రీవన్ విల్ బి దేర్. సో ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. సో అదేంటంటే నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో నువ్వు థియేటర్కి వెళ్తే, కరెక్ట్, మీ ఫ్యామిలీతో నువ్వు యూర్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్, రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ షూర్, లీడ్స్ గా. సపోజ్ ఆ లీడ్ ని నువ్వు అనుకున్నావు అనుకో, నీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అనుకుని మనం కనెక్ట్ అయిపోతాం. జస్ట్ నాట్ అ యూత్ ఫిల్మ్, ఇట్స్ ఆల్సో ద హోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. పర్ఫెక్ట్